శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తులా వృషభ రాశులలో జన్మించినటువంటి వారు అయితే, ఈ తులా రాశిలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏంటంటే, ఏ రత్నం మీరు పెట్టుకుంటే మీకు మంచి జరుగుతుంది. అయితే దీంట్లో నా దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం తులా వృషభ రాశిలో వారు ఎవరైనా కూడా డైమండ్ అండ్ కనకపుష్య రాగాన్ని ధరించడంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి. అంటే అది ఏ వేలుకు పెట్టాలి మరి? డైమండ్ అండ్ కనకపుష్య రెండు కుదించాలి, దాంట్లో చర్మానికి దాకే విధంగా చిన్నగా కుదించాలి. కనకపుష్య రాగమే అండ్ డైమండ్. అయితే ఇక్కడ మెయిన్గా వచ్చే సమస్య ఏంటంటే, ఇప్పుడు వృషభ రాశిలో పుట్టారు. వృషభ రాశిలో పుడితే కృతికా నక్షత్రంలో పుట్టారా, రోహిణిలో పుట్టారా, మృగశిర పుట్టాలో నాకు తెలియాలి. చిత్తాలో పుట్టారా, స్వాతిలో పుట్టారా, విశాఖలో పుట్టారా నాకు తెలియాలి. ఈ కాంబినేషన్ తెలిస్తే మీకు ఏ రత్నం అనేది కూడా పర్ఫెక్ట్గా పడుతుందని నేను చెప్తాను. ఒక రత్నం కాదు, రెండు రత్నాలు ధరించాలి. రెండు పక్కపక్కన ఉండాలి. ఆ పాజిటివ్ ఎనర్జీని చూస్తే అసలు కళ్ళు బైర్లు గమ్ముతాయండి, అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే నేను ఈ రత్న శాస్త్రాన్ని అవపోసన చేశాను, దాని మీద రీసెర్చ్ కూడా చేశాను. కాబట్టి ఈ తులారాశిలో వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఈ డైమండ్తో పాటు కనకపుష్య క్యాజువల్గా చెప్తాను, కానీ ఒకసారి జాతకాన్ని నాకు పంపిస్తే, అంటే మీరు ఈ రాశులలో పుట్టారు, ఏ నక్షత్రంలో, ఏ రాశిలో, ఏ లగ్నంలో, నడిచే దశలో, అంతర్దశలు, ఇవన్నీ క్యాల్కులేషన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను ఏంటంటే ఫార్ములా ప్రకారము మీకు ఏ రత్నాలు అయితే సూటబుల్ అవుతాయి, దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో నాకు తెలుస్తుంది. కాబట్టి ఒకసారి మీరు వీలైతే మీకు రత్నాలు అనేది నేను చెప్తాను. మీరు ఎక్కడైనా, మీరు ఏ జ్యువెలరీ షాపులలో అయినా ఎక్కడైనా మీరు కొనుగోలు చేసుకోవచ్చు, తప్పులేదు. మీరు ఎక్కడ తక్కువ రేట్లో వస్తున్నాయంటే అక్కడ చేసుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే సర్టిఫైడ్ది ఏదైనా ఉంటే తీసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే, ఏ రత్నం కూడా న్యాచురల్ రత్నమే ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దాంట్లో డూప్లికేట్స్ ఏమి ఉండవు. న్యాచురల్గా మీకు ల్యాబ్ సర్టిఫికేట్ ఇచ్చినా న్యాచురల్ రత్నంగానే ఇస్తాడు. కాకపోతే దాంట్లో పాయింట్స్ ఉంటాయి. దానిలో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటంటే, ఎంత స్టాండర్డ్గా ఉంది రత్నం. కొన్ని పాడైనటువంటి రత్నాలు ఉంటాయి, వాటి వల్ల ఏంటంటే పగుళ్ళు వస్తుంటాయి, దాని ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అట్లా కొన్ని రత్నాలు కూడా మోసపోతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే, దాంతో పాటుగా మీరు రత్నాలు కొనుక్కొని మా అడ్రస్కు మాకు పంపిస్తే, వీటికి సంబంధించిన హోమం, అంటే ఈ కనకపుష్య రాగానికి సంబంధించినటువంటి గురువుకు సంబంధించిన హోమం, ఈ శుక్రునికి సంబంధించినటువంటి హోమం, ఈ హోమం కాల్చి దీన్ని శక్తివంతం చేస్తాం. ఉంగరాలు దానిలో పెట్టేసి శక్తివంతం చేసిన తర్వాత మీకు ఒక టైము, డేటు, ఆ గడియలలో మీరు ఆ రత్నాన్ని మీరు ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ, ఇంటి ముందు దేవాలయం దేవుడి గదిలో కానీ, లేదంటే ఎక్కడైనా ఆంజనేయ స్వామి టెంపుల్లో కానీ, శివాలయంలో కానీ మీరు ఆ రత్నాన్ని పెట్టుకున్నట్టయితే అప్పటి నుండి మీకు అభివృద్ధి అనేది తప్పకుండా స్టార్ట్ అవుతుంది. ఈ కాంబినేషన్ తెలియక ఏదో ఒక రత్నం పెట్టుకుంటారు. అయ్యో మాది ఈ తులారాశి కదా, అయితే డైమండ్ పెట్టుకో అన్నారు. ఈ నక్షత్ర ప్రకారం రోహిణి నక్షత్రం కదా, ఒక ముత్యం పెట్టుకో అన్నారు. వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో ముత్యం పెట్టుకో అన్నారు. ఇలా కాంబినేషన్ చిందరవందరగా పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎలాంటి ప్రయోజనం కాదు, దానివల్ల నష్టాలు జరుగుతాయి ఇంకా. కాబట్టి ఏంటంటే, మనకు మేలిక, అంటే మనల్ని మేలు కలిగించేటువంటి రత్నం ఏందో దాన్ని ఫస్ట్ చూజ్ చేసుకోవాలి. ఆ చూజ్ చేసుకొని రత్నాలకు ఉపరత్నాలు ఉంటాయి, వాటి ప్రకారం కూడా మనకు ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే నవరత్నాలు 9 జాతి రత్నాలు, దానిలోనే 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 2 కాంబినేషన్లలో సెలెక్ట్ చేసుకొని నేను ఆ రత్నాల పేరు చెప్తాను, మీరు తప్పకుండా ఆ రత్నాలు మీరు ఎక్కడైనా తీసుకుని మాకు పంపించండి. నేను పూజలో పెడతాను, తప్పకుండా పూజలో పెట్టి మళ్ళీ మీకు రిటర్న్ పోస్ట్ చేస్తాను. అప్పుడు వాటిని మీరు ఉంగరంలో పెట్టుకొని చక్కగా చక్కగా చేయించుకొని, అది ఉంగరం నేను టైము, డేట్ ఇస్తాను, అప్పుడు పెట్టుకోండి. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, వ్యాపారంలో నష్టాలు పాటిల్తున్నటువంటి వారు, అదేవిధంగా రుణగ్రస్తులైనటువంటి వారు, ఫైనాన్షియల్ ఒత్తిడి పెరుగుతున్నటువంటి వారు, ఏ రకమైనటువంటి పనులున్నా, ఎలాంటి సమస్యలున్నా తప్పకుండా మీకు మంచి మేలు జరిగే విధంగా నేను చూస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.